यूपीएस FIవ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ ను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయా పాఠశాల యజమానులు పాల్గొన్నారు. చూసుకొని పోయా రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎంపీఓ. ఆయన వస్తున్నాడు మాకు కట్టడానికి సార్ నేను సార్ రోజు పోతే సకాలం తీసుకుని 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 గుర్తిస్తుంది. సరే తీసుకొని మళ్ళీ పాస్బుక్ ఉంటుంది చెప్పాను. మళ్ళా 7 months అయిన తర్వాత మిగతా బుక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ కావాలి. అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈబి వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుకున్నాం. ఎట్లా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరేమే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ ఇస్తా ఉంటాం. అంటే కరస్పాండెంట్ మనం టీచర్లకు ఇస్తాం, ఆయాలకు ఇస్తాం, పీఓలకు ఇస్తాం. వాళ్ళు తీసుకునే వాళ్ళు సార్ ఇచ్చేవాళ్ళంటే భయపడితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు డబ్బులు కట్టండి. ఎంఆర్సీలో ఇప్పుడు వైజాగ్ పాడుతున్నారు కదా. వైజాగ్ ఎంఆర్సీలో వస్తే కట్టడానికి ముఖ్యవాళ్ళు ఒకప్పుడు ఎంఆర్సీ కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎంపీఓ. ఆయన వస్తున్నాడు మాకు కట్టడానికి సార్ నేను సార్ రోజు పోతే సకాలం తీసుకుని 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 గుర్తిస్తుంది. సరే తీసుకొని మళ్ళీ పాస్బుక్ ఉంటుంది చెప్పాను. మళ్ళా 7 months అయిన తర్వాత మిగతా బుక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ కావాలి. అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈబి వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుకున్నాం. ఎట్లా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరేమే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది సార్ అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ